హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యులు ఇక మీదట తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో తమ అంతట తామే మార్చుకోవచ్చు. అలాగే యజమాని ధృవీకరణ కానీ ఈపీఎఫ్ఓ ఆమోదం కానీ అవసరం లేదు. అంతేకాదు, యజమాని ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ ఖాతా బదిలీకి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓలో కొత్త సేవలు శనివారం నుండి అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లి లేదా తండ్రి పేరు, భార్య లేదా భర్త పేరు, ఈపీఎఫ్ఓలో చేరిన తేదీ, వైదొలిగే తేదీ వంటి వ్యక్తిగత వివరాల నమోదులో దొర్లే తప్పులను ఇక మీదట సభ్యులే స్వయంగా సరిదిద్దుకోవచ్చన్నారు. అయితే ఆధార్ నంబర్తో అనుసంధానిస్తూ 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత యూఏఎన్ జారీ అయిన సభ్యులకే ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ తేదీ కంటే ముందే యూఏఎన్ జారీ అయిన సభ్యుల వ్యక్తిగత వివరాల సవరణలను వారు పనిచేసే కంపెనీలే చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే ఈ మార్పులు జరుపుకోవచ్చని తెలిపారు. ఆధార్తో అనుసంధానించని ఖాతాల విషయంలో మాత్రం వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం సంబంధిత ధృవీకరణ పత్రాలను యజమానికి అందజేస్తే వాటిని యజమాని పరిశీలించి ఈపీఎఫ్ఓకు పంపించాల్సి ఉంటుందని, ఈపీఎఫ్ఓ ఆమోదం తర్వాత మార్పులు నమోదవుతాయని మాండవీయ వెల్లడించారు. ఈపీఎఫ్ ఖాతా బదిలీ అంశంపై ఆయన స్పందిస్తూ, ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఈపీఎస్ ఖాతాదారులు యజమాని ప్రమేయం లేకుండానే ఆధార్ ఓటీపీతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం కానీ, ఖాతా బదిలీ కోసం కానీ ఇప్పటికే యజమానికి దరఖాస్తు చేసుకున్న వారు దాన్ని ఉపసంహరించుకొని ఆన్లైన్లో తామే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్.